నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న వ్యూహాత్మక దౌత్య నీతికి అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతుంది. మోడీ వేసే ఎత్తులకు సరైన సమాధానం లేక తీవ్ర ఒత్తిడికి అమెరికా లోనవుతోంది. భారతదేశంతో రష్యా, చైనా లాంటి దేశాలు కూడా జత కలిస్తే తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే భారత ప్రధాని రష్యాలో పర్యటించడం పట్ల సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అమెరికా అభ్యంతరం పెట్టినప్పటికీ అంతర్జాతీయంగా భారతదేశ పరపతిని పెంచే ప్రయత్నాలను మాత్రం మోడీ ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకుపోతున్నారు. ప్రచన్న యుద్ధం తర్వాత 3.5 దశాబ్దాలుగా యావత్ ప్రపంచంపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న అమెరికాకు ఇప్పుడు భారత్ను చూసి వెన్నులో వణుకు పుడుతోంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గత 10 ఏళ్లుగా అనుసరిస్తున్న దౌత్య నీతి తమ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఉండడం అగ్రదేశానికి ఆందోళన కలిగిస్తుంది. పద్ధతి మార్చుకోవాలంటూ భారత్ను హెచ్చరించేదాకా అమెరికా వెళ్లిపోయింది. కానీ నరేంద్ర మోదీ మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన అమెరికాకు నిద్ర లేకుండా చేస్తుంది. సైనిక పరంగా, ఆర్థిక పరంగా పటిష్ట దేశాలైన భారత్, రష్యా ఒక్కటైతే తమకు పెనుముప్పు తప్పదని అమెరికా భయపడుతోంది. అందుకే రష్యాలో భారత ప్రధాని పర్యటనని అమెరికా తప్పుపట్టింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్నది కాబట్టి ఏదో ఒక దేశానికి మద్దతు పలకడం సమంజసం కాదని అమెరికా కామెంట్ చేసింది. ప్రతి దేశానికి వ్యూహాత్మక దౌత్య నీతిని అవలంబించే స్వేచ్ఛ ఉంటుందని, కానీ ఆ స్వేచ్ఛ యుద్ధ సమయంలో ఉపయోగించడం సమంజసం కాదని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది. మొత్తంగా ప్రధాని పర్యటించడాన్ని అమెరికా తప్పుపట్టింది. భారత్లోని అమెరికా రాయబారి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అమెరికా బెదిరింపులకు, బుజ్జగింపులకు భారత్ తలొగ్గేది లేదనే విషయాన్ని ప్రధాని మోదీ తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రష్యా తమ మిత్ర దేశమని, వారితో దౌత్య సంబంధాలు కొనసాగుతాయని మోదీ స్పష్టం చేశారు. రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగించడం అంటే అమెరికాకో మరో దేశానికో వ్యతిరేకం కాదనేది భారతదేశ దృఢమైన వైఖరి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలని, శాంతి చర్చలు సాగాలని భారత్ ఆకాంక్షించింది. అయితే యుద్ధ సమయంలో దౌత్య సంబంధాలు జరపవద్దని అమెరికా అభ్యంతరాలను మాత్రం భారత్ తోసిపుచ్చింది. వివిధ అంశాలలో రష్యాతో తమకు అవగాహన ఉందని, అది కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. చైనాకు, భారత్కు మధ్య కూడా అంత మంచి సంబంధాలు ఏమీ లేవు. 2 దేశాల సరిహద్దుల మధ్య తరచూ ఉద్రిక్తత ఏర్పడుతూనే ఉంది. అయినా సరే చైనాతో రష్యా స్నేహం చేస్తుంది. అనేక అంశాలలో రష్యా, చైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నాయి. చైనాతో బాగుంటున్నారు కాబట్టే రష్యాను శత్రుదేశంగా భారత్ భావించడం లేదు. ఒక దేశంతో దౌత్య సంబంధాలు నడిపే సందర్భంగా ఆ దేశానికి ఎవరెవరు శత్రువులు అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదని భారత్ భావిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కూడా అమెరికా పాక్తో స్నేహ సంబంధాలు కొనసాగించింది అనేది భారత్ వాదన. అయితే అమెరికా భయం కేవలం దౌత్య సంబంధాలపైనే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశాలైన రష్యా, భారత్లో ఒక్కతాటిపై నడిస్తే అది తమ ఆధిపత్యానికి ముప్పుగా అమెరికా భావిస్తోంది. అందుకే మోదీ రష్యాలో పర్యటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా నిష్పక్షపాతంగా లేదు, ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచింది. కానీ భారత్ మాత్రం ఇద్దరిలో ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రష్యాతో స్నేహ సంబంధాలు మాత్రమే కొనసాగించింది. ఇదే అమెరికాకు కోపం తెప్పిస్తుంది. తాము వ్యతిరేకిస్తున్న రష్యాతో మీకు బంధం ఏంటని ప్రశ్నిస్తుంది. భారత్ మాత్రం అమెరికా అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాలతో మంచి సంబంధాలే కోరుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యాతో కూడా స్నేహ సంబంధాలనే కోరుకుంటామని, అదే సందర్భంగా ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపించడాన్ని సమర్థించుకోబోమని కూడా తేల్చి చెప్పారు. ఇప్పటికే అమెరికాకు చైనా అనేక విషయాల్లో కొరకరాని కొయ్యగా తయారైంది. అఖండ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం జరిగినా రష్యా మాత్రం ఇంకా బలమైన శక్తిగానే దూసుకెడుతుంది. ఇప్పుడు భారత్ కూడా ఆ 2 దేశాల సరసన చేరింది. ఇలా ఒక్కో దేశం శక్తివంతం లేకుండా ఆ దేశాల మధ్య స్నేహబంధం పెరగడం అమెరికాకు మింగుడు పడడం లేదు.